సరికి మోక్ష సన్యాస యోగము. మోక్షాన్ని కూడా వదిలే, ఎందుకంటే అది ఎక్కడో లేదు, నీ స్వస్వరూపమై ఉన్నది, ఆనంద స్వరూపుడవు. అది తెలియక పుట్టినప్పుడు క్యార్ ఏడుస్తాం. మనం అనుకుంటున్నాం మనుషులం మాత్రమే జననం ఏడుస్తూనే పుడతాం, మిగతా వాళ్ళని ఏడిపించి చేస్తాం. మనం అనుకుంటాం మనుషులం మాత్రమే ఏడుస్తూ పుట్టామని. కానీ ఏమో మనకేం తెలుసు, దోమ గుడ్డులోంచి దోమ బయటకు వచ్చినప్పుడు ఆ దోమ జన్మ పట్టుకున్నందుకు, ఆ జన్మలో పుట్టినందుకు అది కూడా దోమ భాషలో క్యార్ ఏడ్చుంటుంది. కాబట్టి కొన్ని లక్షలు, 84 లక్షల జీవరాశులుగా ఒక్కో జీవిగా ఎన్నేసి సార్లు పుట్టామో, కాబట్టి కొన్ని కోట్ల జన్మలుగా ఏ ఆనందం కోసం వెతుకుతున్నామో ఆ ఆనందం మనలోనే అయి ఉన్నది, మన స్వస్వరూపమై ఉన్నది. దాన్ని తెలుసుకోవడమే మోక్షం. అలా తెలుసుకున్నవాడు శరీరం పడిపోతున్నా, మరో శరీరం సంభవిస్తున్నా కూడా దుఃఖించడు. అలాంటి ఆనందం